హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మల. ఈరోజు మనం బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలన్నది చూసేద్దాం. రైట్. బ్రెయిన్ కర్రీ కోసం నేను ఒక ఫుల్ బ్రెయిన్ని కొనుక్కుని తీసుకొచ్చేసానండి. బ్రెయిన్ ఫ్రైకి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను తీసేసుకున్నానండి. కొన్ని ఉల్లిపాయలు ముక్కల కింద కోసుకున్నానండి, కొన్ని మాత్రం మసాలా పట్టుకుంటున్నాను. బ్రెయిన్ మొత్తం ఇలా వేసుకోలేము కదండి, సో ముక్కల కింద కోస్తున్నాను నేను. ఒక మట్టి మూకుడు తీసుకున్నానండి, 2 గరిటెలు వేసుకున్నాను ఆయిల్. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటాను, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి, బ్రౌనిష్ కలర్లోకి అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెయిన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. బ్రెయిన్ పీసెస్ వేసుకున్నాక మరీ ఎక్కువగా కలపకూడదండి, జస్ట్ తిప్పుతూ ఉండాలి. కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. మేము ఎక్కువ మసాలా తినమండి, అంతే కొంచెం తక్కువ వేసుకుంటాను నేను. మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి. 2 నిమిషాలు స్టవ్లో ఉంచుదామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.